ఆస్తి కోసం సొంత తల్లిని కడతెరిచిన కసాయి కూతురి ఇన్వెస్టిగేషన్లో గతంలో సొంత తండ్రిని కూడా తానే చంపింది అంటే మీరు నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. అమ్మ, ఈ ఒక్క పదంలోనే ప్రేమ ఉంది, త్యాగం ఉంది, రక్షణ ఉంది. ఈ ప్రపంచంలో అందరూ మోసం చేసిన కన్న తల్లి మాత్రం ఎప్పటికీ తన బిడ్డకు అండగా ఉంటుందని మనం నమ్ముతాం. కానీ అదే తల్లి ప్రాణాలను తీసేందుకు సొంత కూతురే కుట్ర పనిందని తెలిస్తే అది ఒక సాధారణ రోడ్డు ప్రమాదంలా కనిపించేలా ఏకంగా 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో ప్లాన్ చేయించిందంటే ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరూ షాక్కి గురైపోతారు. అసలు తల్లి కూతుళ్ళ మధ్య ఇంతటి దారుణం ఎందుకు జరిగింది? ఆ భయంకరమైన ప్లాన్ ఎలా అమలైంది? ఈరోజు ఈ వీడియోలో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి నిజాలను క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజస్థాన్లోని జైపూర్లో ఇటీవల సరిగ్గా ఇలాంటి ఒక నమ్మలేని దారుణమైనటువంటి ఘటన జరిగింది. చదువుకున్న ఒక అమ్మాయి, అది కూడా కోర్టు చట్టాలు నేర్చుకుంటున్న ఒక లా స్టూడెంట్, ఇంతటి క్రూరమైన కుట్రను ఎలా ప్లాన్ చేసింది? అసలు దీని వెనక ఉన్న కారణాలు ఏంటి? డబ్బు, ఆస్తి కోసం మనుషులు ఇంతగా దిగజారతారా? అసలు ఈ ఘోరం ఎలా జరిగిందంటే జూలై 3, 2026న జైపూర్లోని ప్రతాప్ నగర్ అనే ఏరియాలో 45 ఏళ్ల నీరజ్ శర్మ అనే మహిళ రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆమె ఒక కోర్టులో లోయర్ డివిజన్లో క్లర్క్ ఎల్డీసీగా పనిచేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం దాదాపు 4 గంటల 45 నిమిషాల సమయంలో ఆమె తన 16 ఏళ్ల దివ్యాంగుడైనటువంటి కొడుకును కోచింగ్ క్లాస్ దగ్గర దించి ఖాళీ నడకన ఇంటికి తిరిగి వస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి దాదాపు 130 కిలోమీటర్ల స్పీడ్తో ఒక స్కార్పియో కారు దూసుకొచ్చింది. ఆ కారు నీరజ్ శర్మను ఎంత బలంగా ఢీకొట్టిందంటే ఆమె దాదాపు 100 అడుగుల దూరం గాల్లోకి ఎగిరి కింద పడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఆపకుండా వేగంగా పారిపోయాడు. మొదట పోలీసులు దీన్ని ఒక నార్మల్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్, రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ నీరజ్ శర్మ సోదరుడు రాకేష్ శర్మకు ఈ యాక్సిడెంట్పై అనుమానం వచ్చింది. తన సోదరి మరణం వెనక ఏదో కుట్ర ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఆ ఏరియాలోని సీసీటీవీ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే అసలైన ట్విస్ట్ బయటపడింది. కారు నడిపిన విధానం చూస్తే అది ప్రమాదవశాత్తు జరిగినట్లు లేదు. రోడ్డుపై చాలా ఖాళీ ప్లేస్ ఉన్నప్పటికీ డ్రైవర్ కావాలనే కారును ఆమె వైపు త్రిప్పి బ్రేక్ కూడా వేయకుండా బలంగా గుద్దినట్లు కనిపించింది. దాంతో పోలీసులకు అర్థమైంది ఇది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ మాస్టర్ మైండ్ ఎవరో కాదు, నీరజ్ శర్మ స్వంత కుమార్తె అయినటువంటి 23 ఏళ్ల ఆయుషి శర్మ. ఆమె లా LLB చివరి సంవత్సరం చదువుతున్నటువంటి స్టూడెంట్. చట్టాల గురించి బాగా తెలిసిన ఆయుషి చట్టం నుండి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ వేసింది. ఆమె ఒక్కతే ఈ పని చేయలేదు. తన బాబాయ్ మోహన్ స్వరూప్, అలాగే బాబాయ్ కొడుకు కజిన్ బలరాం అలియాస్ రవితో కలిసి ప్లాన్ వేసింది. వీరు భరత్పూర్కు చెందినటువంటి హేమంత్ శర్మ అనే ఒక కిరాయి హంతకుడికి తల్లిని చంపడానికి 7 లక్షల రూపాయలు సుపారీ కాంట్రాక్ట్ మనీ ఇచ్చారు. అసలు ఆ తల్లిని ఎందుకు చంపాలనుకుంది? ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఒక కూతురు కన్న తల్లిని ఎందుకు చంపాలనుకుంటుంది? దీని వెనక 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. హిందుస్థాన్ టైమ్ జూలై 11, 2026 నివేదిక ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం. ఆయుషి తండ్రి విజయ్ కుమార్ శర్మ కోర్టులో ఉద్యోగం చేసేవారు. ఆయన 2025 ఏప్రిల్లో చనిపోయారు. ఆయన చనిపోవడంతో ఆ ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఆయుషికి రావాలని ఆమె ఆశపడింది. కానీ ఆ సమయంలో ఆయుషి కేవలం 12వ తరగతి మాత్రమే పాస్ అయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి, అలాగే దివ్యాంగుడైనటువంటి కొడుకు భవిష్యత్తు కోసం ఆ ఉద్యోగాన్ని తల్లి నీరజ్ శర్మ తీసుకోవాలని కుటుంబ సభ్యుల సలహా ఇచ్చారు. దాంతో తల్లి ఆ ఉద్యోగంలో చేరింది. ఇది ఆయుషికి అస్సలు నచ్చలేదు. తన తల్లి తన భవిష్యత్తును నాశనం చేసిందని ఆమె నిరంతరం గొడవలు పడేది. 2025లో తండ్రి చనిపోయే సమయానికి ఆమె LLB చివరి సంవత్సరాల్లో చదువుతుంది. కానీ ఇంకా డిగ్రీ చేతికి రాలేదు. అందువల్ల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే సమయానికి ఆమె దగ్గర ఉన్న ఏకైక పూర్తి స్థాయి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మాత్రమే. దాంతోపాటు ఇక ఆస్తి వివాదం. గత 2 నుండి 3 ఏళ్లుగా ఇల్లు, ఇతర ఆస్తులను తన పేరు మీద రాయాలని ఆయుషి తల్లితో గొడవ పడుతుంది. కానీ తల్లి అందుకు ఒప్పుకోలేదు. తల్లి బతికుంటే తనకు ఆస్తి రాదని, ఉద్యోగం రాదని భావించి ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఈ హత్య చేయడానికి నిందితులు చాలా రోజులుగా ప్లాన్ వేశారు. నెల రోజుల ముందే ఒక అద్దె థార్ SUV కారులో నీరజ్ శర్మను తొక్కించి చంపడానికి ట్రై చేశారు. కానీ ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నీరజ్ శర్మ రోజువారీ అలవాట్లను నెల రోజుల పాటు నిశ్చితంగా గమనించారు.
జూలై 3న ఆమె కొడుకును కోచిన్ దగ్గర దించి వస్తున్నప్పుడు ఒక నిందితుడు మోహిత్ అనే వ్యక్తి లైవ్ లొకేషన్ షేర్ చేస్తుండగా మరొకరు బైక్పై నిఘా ఉంచారు. కారు డ్రైవర్ ఆకాష్ శర్మ స్కార్పియోను వేగంగా నడుపుతూ వచ్చి నీరజ్ శర్మను గుద్దేసి పారిపోయాడు. ఈ కేసు ఇక్కడితో అయిపోలేదు. నీరజ్ శర్మ సోదరుడు రాకేష్ శర్మ పోలీసులకు మరో సంచలన విషయం చెప్పాడు. ఆయుషి తండ్రి విజయ్ శర్మ మరణం కూడా సహజంగా జరగలేదని, అది కూడా ఆయుషి మరియు ఆమె కజిన్ బలరాం చేసినటువంటి ప్లాన్ అని ఆరోపించాడు. 2024లో తండ్రికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చినప్పుడు మెరుగైన వైద్యం పేరుతో ఆయుషి బలరాం ఆయనను వేరే హాస్పిటల్కు తరలించి దాదాపు 3 నెలల పాటు కుటుంబ సభ్యులు ఎవరికి కనిపించకుండా దాచిపెట్టారు. తల్లి అడిగిన అబద్ధాలు చెప్పారు. సరైన వైద్యం అందకుండా చేయడం వల్లే ఆయన అవయవాలన్నీ దెబ్బతిని చనిపోయారని, తండ్రిని చంపేసి ఆ ఉద్యోగాన్ని ఆస్తిని త్వరగా లాక్కోవాలనేదే ఆయుషి ప్లాన్ అని కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసులో కూతురు ఆయుషి ఆమె బాబాయ్తో సహా 7గురిని అరెస్ట్ చేశారు. కానీ ఈ మొత్తం ప్లాన్కు సపోర్ట్ చేసిన కజిన్ బలరాం ఇంకా పరారిలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. డబ్బు, ఆస్తి, ఉద్యోగం కోసం ఒక కూతురు కన్నా తల్లిని, తండ్రిని అలా చంపడానికి ప్లాన్ చేయడం నిజంగా హృదయ విదారకమైన విషయం ఇది. ఈ జైపూర్ కన్నతల్లి హత్య కేసు కేవలం ఒక నేర వార్త మాత్రమే కాదు, ఇది ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల పతనానికి ఒక ఉదాహరణ. కూతురు కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి కోసం కన్న తల్లిని మరియు బహుశా తండ్రిని కూడా బలి తీసుకోవడానికి సిద్ధపడడం మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సంబంధాల కంటే డబ్బు, ఉద్యోగం మరియు ఆస్తి గొప్పవి అనుకోవడం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ కేసు మనకు నిరూపిస్తుంది. మానవ జీవితంలో లభించే భౌతిక సంపద తాత్కాలికం. ఆస్తులు, ఉద్యోగాలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ కన్నా వారి ప్రేమను, ప్రాణాలను కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించలేము కదా. పిల్లలను కేవలం చదువుల్లో మెరుగ్గా చదివించడమే కాకుండా వారిలో నైతిక విలువలు, జాలి, కరుణ వంటి మానవతా గుణాలను పెంపొందించడం కూడా అంతే ముఖ్యమని ఈ ఘటన మనకు స్పష్టం చేస్తుంది. సొంత రక్త సంబంధికులే శత్రువులుగా మారడానికి వెనుక కొన్ని ముఖ్యమైనటువంటి సామాజిక, మానసిక కోణాలు ఉంటాయి. ఏ శ్రమ లేకుండా త్వరగా ఆస్తిని, హోదాను సంపాదించాలని తీవ్రమైనటువంటి అత్యాశ మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తుంది. ఈ కేసులో కజిన్ బలరాం తన స్వార్థం కోసం ఆయుష్ని కన్న తల్లిదండ్రులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించాడు. ఇలా కుటుంబ సభ్యులను ఒకరిపై ఒకరికి అసూయ కలిగేలా చేసే కొందరి బంధువులు నేరాలకు కారణమవుతారు. వివక్ష లేదా నిర్లక్ష్యానికి కారణమయ్యే భావన. తన తమ్ముడిని తల్లి ఎక్కువగా ప్రేమిస్తుందని ఆయుషి భావించినట్లుగా కుటుంబాల్లో పిల్లల మధ్య పోలికలు లేదా అసమానతలు వారి మనస్సుల్లో తీవ్రమైనటువంటి ద్వేషాన్ని పెంచుతాయి. అధికార గర్వం, తప్పించుకోగలమనేటటువంటి ధీమా, చట్టాల గురించి బాగా తెలిసిన ఆయుషి తాను నేరం చేసినా కూడా యాక్సిడెంట్ అని నమ్మించి సులభంగా తప్పించుకోవచ్చని భావించింది. అయితే కుటుంబంలో ఆస్తి వివాదాలు లేదా ఉద్యోగం వంటి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరూ కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అనుమానాలకు, ద్వేషాలకు తావు లేకుండా నిర్ణయాల వెనక ఉన్నటువంటి అసలైన ఆర్థిక పరిస్థితులను పిల్లలకు వివరించాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరి ప్రవర్తనపైనైనా క్రూరంగా మారినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కేసులో తల్లి నీరజ్ శర్మకు తన కూతురి కోపం, ప్రవర్తన గురించి ముందే తెలిసినా ఆమె తగిన రక్షణ లేదా చట్టపరమైన సహాయం తీసుకోలేకపోయింది. బెదిరింపులు ఎదురైనప్పుడు వెంటనే విశ్వసనీయమైనటువంటి వ్యక్తులకు లేదా పోలీసులకు తెలియచేయాలి. ఇంట్లో గొడవలను ఆసరిగా చేసుకుని సొంత మనుషులను రెచ్చగొట్టే బంధువులను లేదా కజిన్స్ ను గుర్తించి వారిని కుటుంబ విషయాలకు మరియు ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం. పిల్లలలో విపరీతమైనటువంటి మొండితనం, ద్వేషం లేదా నేరపూరిత ఆలోచనలు గమనించినప్పుడు వారిని కేవలం మందలించడం కాకుండా సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించాలి. మానసిక ఆరోగ్యం బాగుంటే ఇలాంటి దారుణమైన ఆలోచనలు రావు. ఆస్తి వివాదాలు తీవ్రం కాకముందే చట్టబద్ధమైన వీలునామా రాసి ఉంచడం మంచిది. దీనివల్ల కన్నవారు బతికుండగానే ఆస్తిని లాక్కోవాలనే అత్యాశకు అడ్డుకట్ట వేయవచ్చు. ఒక తల్లి తన బిడ్డ కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాంటి తల్లినే శత్రువుగా చూసే పరిస్థితి వస్తే అది ఒక కుటుంబం మాత్రమే కాదు, సమాజం కూడా ఓడిపోయినట్టే. డబ్బు, ఆస్తి, ఉద్యోగం మళ్ళీ సంపాదించవచ్చు, కానీ తల్లిదండ్రుల ప్రేమను, వారి దీవెనలు మాత్రం ఏ సంపదతోనూ తిరిగి పొందలేం కదా. ఈ ఘటన మనకు ఒకే ఒక పాఠం చెబుతుంది. పిల్లలకు చదువు మాత్రమే కాదు, మానవత్వం, కృతజ్ఞత, కరుణ, తల్లిదండ్రుల పట్ల గౌరవం కూడా నేర్పించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించడం మన సంస్కృతి మాత్రమే కాదు, మనిషిగా మన కనీస బాధ్యత కూడా. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు
రోగులకు అద్భుతమైన ఔషధం తలిపిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.